కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారు దేవుడి నామాన్ని అవమానిస్తున్నాడు ఇక్కడ ఈ వీడియోలో. ఈ వీడియో గురించి మాట్లాడే ముందు మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి మాథ్యూస్ గారు చర్చికి కడదామని అనుకున్నప్పుడు వేరే ఇతని చర్చికి సంబంధించిన వ్యక్తి వేరే అతను నేను డబ్బులు ఇస్తాను అన్నప్పుడు అతనితో వద్దు, సంఘం అనేది సంఘ బిడ్డల చేత కట్టబడాలి, లేకపోతే దేవుని నామానికి అవమానం అని చెప్పాడు. ఒక విధంగా మంచి మాటనే. సంఘస్థులు వాళ్ళందరూ కలిసి ఒక సమాజం కూడుకోవడానికి ఒక భవనం కట్టుకొని అక్కడ గ్యాదర్ అవ్వడం అనేది మంచి ఉద్దేశమే. దేవుని నామానికి అవమానం ఇతర వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అన్నారు, కానీ అది వాక్యబిల్లో పరిశీలించినప్పుడు ఒకవేళ ఆ సంఘంలో చాలా పేదవాళ్ళు ఉంటే కట్టడం కష్టమైతే క్రీస్తుని ప్రేమించి రక్షింపబడిన వాళ్ళు ఇస్తే ఆ సంఘం సంబంధించిన వాళ్ళు తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఇక్కడ క్రీస్తు నామం అవమానించబడుతుంది. అది ఎలాగో మీకు వివరిస్తాను. ఎందుకంటే మతపరమైన భక్తుల్లో మనము కూరుకుపోయినప్పుడు కొన్ని విషయాలు మనకి అర్థం కావు వాక్య పిల్లల్లో పరిశీలిస్తే తప్ప. ఇక్కడ చూడండి, మహేష్ నువ్వేరా అది నడుచుకుంటారా ఆయన అందరూ చూడండి. ఇతను స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అండి. ఈ నడిచే అతను స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. వాడికి తండ్రి లేదు, తల్లి అన్యురాలు, విగ్రహం వాళ్ళ తల్లి విగ్రహాలు అని చెప్తుందండి. ఇప్పుడు ఆమె ఈ వీడియో చూస్తే ఎలా ఫీల్ అవుతుందండి? ఇదేమి మెడికల్ టెస్ట్ కాదు కదా, ఒకసారి నడువు అని చెప్పడానికి. అందరి ముందు అతన్ని నడిపిస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం, అసలు విషయం చెప్పాలి. ఇళ్లలో పనిచేసుకొని బ్రతికింది. వాళ్ళది సీతమ్మ కాలనీ. అక్కడ నుంచి ఆటోలు గీటోలు ఏమి రావు. ఆటోలు వచ్చినా డబ్బులు పెట్టుకునే స్తోమత లేదు. ఆడు 3 ఆరాధనలు ఉంటే 3 ఆరాధనలో ఉంటాడు. 10వ తేదీ ఆల్నైట్కి వస్తాడు, అరుణోదయ ఆరాధనకు వస్తాడు, ప్రతి శనివారం వస్తాడు, ప్రతి ప్రత్యేక కోడికలకు వస్తాడు. ఏ కోడికి కూడా నడిచే వస్తాడు, నడిచే వెళ్తాడు. అంత షేమ్లెస్గా చప్పట్లు పడుతున్నట్టండి. ఇది దేవునామానికి అవమానం కదా. అతను ఎన్ని వందల మంది ఉన్నారు, మరి వాళ్ళు అతను నడిచేపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను మరి అతనికి ఒక వెహికల్ 3 వీలర్స్ ఉంటే కొనియచ్చు, లేకపోతే అతను తోలలేకపోతే కనీసము ఇతనికి వెహికల్స్ ఉన్నవి ఎవరినో ఒకరిని పంపొచ్చు కానీ పికప్ చేసుకోవడానికి. అంటే అతను ఎప్పుడు ఆ విధంగా రావాలి. అదే ఒక మతపరమైన భక్తి అండి. సంఘం ఎప్పుడు ఒక వ్యక్తిని దీనస్థితిలో నుంచి పైకి లేపడానికి అండి, అంతే తప్ప అదొక మతపరమైన భక్తులు పెడితే వారి జీవితం అదే విధంగా ఉండేలా చేయడానికి సంఘం దేవుడు ఎప్పుడు స్థాపించలేదు. కానీ ఇక్కడ వీళ్ళందరూ చెప్పలు కొడుతున్న నాకు ఆశ్చర్యం వస్తుంది. అంటే వీళ్ళకి అసలు బైబిల్లో ఏముంది, దేవుడు ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పవాడు, సంఘాన్ని ఏ ఉద్దేశంతో పెట్టాడు, విశ్వాసంలో ఒకరికొకరు సహాయం చేయడం కొరకు, ఒకరొకరు క్రీస్తునందు బలపరచుకోవడం కొరకు అనే ఆ విషయం మర్చిపోయారండి. ఇతను మరి అతను అక్కడి నుంచి డబ్బులు కూడా లేవంటే పెట్టుకునే స్తోమతలు అని చెప్తుండు కదా. మరి నీకు ఇచ్చిన దేవుడు మనం ఏం చేస్తున్నావు అంటే ఇది ఇలా చూపించేసి ఇది అల్టిమేట్ ఏంటంటే వాళ్ళు మీరు చర్చికి రావాలి, వస్తే ఈయనకి కానుకలు వస్తాయి, ఏదో 4 మాటలు వెళ్తారు అనేది చర్చికి రావాలనేదే ఫోకస్ తప్ప వీళ్ళ ఉద్దేశంలో వాళ్ళని ఆర్థికంగాను ఆత్మీయంగాను వాక్యాంశాన్ని కట్టడం అనే దాని మీద వీళ్ళ ఉద్దేశం ఉండదు. అబ్బాయి అంత కష్టపడి వచ్చినా కానీ ఇతను చెప్పేది పెట్టకథలు, టీవీ సీరియల్స్ ఇవే చెప్తారు అనుకోండి. సో వీళ్ళు చూడండి అసలు ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఇతనే సంఘం ఒక చర్చి కడదామని కానీ అందరూ డబ్బులు తీస్తారు. అంటే ఒక రాళ్లతో భవనాన్ని కట్టడానికి అందరూ డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ ఒక విశ్వాసకి మరి ఇతను ఇంత కష్టపడి వస్తున్నాడు, అతనికి ఒక వెహికల్ ఒకటి కొందాము అని అన్నప్పుడు చాలామంది డబ్బులు తీయరు. అంటే వాళ్ళు ఏ విధంగా క్రీస్తు అర్థం చేసుకున్నారంటే, ఒక భవనాలకి అంటే చర్చ్ డెఫినేషన్ చాలాసార్లు వివరించాను. ఒక భవనం అంతే, ఇక సమాజంకు గ్యాదర్ అవుతే వాళ్ళు మాత్రమే విశ్వాసులు, అది మాత్రమే సంఘం. సో కట్టడాల్లో
క్రీస్తు నివసించడు, మనుషుల హృదయాల్లో మాత్రమే ఆయన నివసిస్తున్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకి ఆయన ఒక మతమైన భక్తిని టీచ్ చేస్తున్నాడు. ఆయన ప్రతి ఆదివారం అన్నిటికీ వస్తున్నాడు, ఆయనకి స్పెషల్లీ ఛాలెంజ్ అయినప్పటికీ కూడా అలా వస్తున్నాడు అనేసి మీరు కూడా రావాలి అని చెప్తున్నాడు తప్ప ఏదండి నిజమైన భక్తి? ఇదేనండి. యాకోబు రాసిన పత్రికలో ఏముందండి? నిజమైన భక్తి అంటే ఏముందండి? చదవండి ఒకసారి, వాక్యాలు చదవండి. చదవట్లేదు. సో సంఘం ఎప్పుడు ఒక విశ్వాసిని ఒక దీనస్థితిలో ఉంచి చూసి చప్పట్లు కొట్టడానికి ఎప్పుడు సంఘం దేవుడు పెట్టలేదండి. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. మన చైతన్యం సహాయం చేసి వాళ్ళని ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకురావాలి అనేది ఆ సామర్థ్యం మనకి ఇచ్చినప్పుడు చేయాలి. కానీ ఇక్కడ ఒక మతపైన భక్తి బోధిస్తున్నారు, దాని గురించి వీళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన చాలా బాధాకరమండి, ఎందుకంటే వీళ్ళకి వాక్యం గురించి జ్ఞానం లేకపోవడం. మళ్ళీ అబ్బాయికి నడవడం ఇష్టం లేదు. ఆల్రెడీ ఒకసారి నడుచుకుంటూ వచ్చి వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ లేపి నడువు అంటుండు. అబ్బాయికి అసలు అది ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుందండి వాళ్ళందరి ముందు అలా నడవడం అనేది. అంటే పర్టికులర్గా ఫోకస్ పెట్టేసి అలా నడిపించడం అనేది. ఇప్పుడు యాక్చువల్లీ దీనివల్ల సమస్య ఏంటంటే, ఈ అబ్బాయి రేపొద్దున ఎవరైనా అంటే ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి భక్తి అనుకొని అతను ఒకవేళ ఎవరైనా లిఫ్ట్ ఇస్తానా కానీ మళ్ళీ ఎవరైనా చర్చి వాళ్ళు చూస్తే నేను భక్తిని అయిపోయామో, నేను దేవుని కోసమో కష్టపడలేదేమో, వాళ్ళందరి ముందు నేను ఇలా కష్టపడుతూ నడుస్తూ వస్తాను అందరి ముందు చూపించారు కదా అనేసి ఇతను కూడా ఇది ఒక రకమైన భక్తిలో వెళ్తారండి. అది చాలా ప్రమాదకరం. ఇది ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన ఫ్రెండు చిట్టిల సతీష్ కూడా అంతే. ఈయన జస్ట్ ఒక అడుగు అనుకున్నంత చిట్టిల సతీష్కి ఎన్నో రోజులు లేవు ఈయన కూడా చిట్టిల సతీష్లా మాట్లాడానికి. అక్కడ కూడా అంతే. ఒక ఆమెకి అసలు హెల్తే బాగోదు, ఆమె నడుచుకుంటూ వస్తుంది. ఈయన ఇక్కడ కాన్ కడగట్లేదు, ఆయన మాత్రం ఆమె నడుచుకుంటూ వస్తుంది, డబ్బులు ఛార్జీలన్నీ దాచిపెట్టుకొని కాన్కి ఇస్తుంది, స్పాన్సర్ చేస్తుందనేసి ఆయన ఒకసారి అట్లా అది పబ్లిక్ అందరికీ చూపించేసి పైసలు అడుక్కుంటుంటే నేను దాని మీద వీడియో చేసినాను. ఆమె నన్ను కలిసింది, పర్సనల్గా కలిసినప్పుడు నేను నా భార్య చాలా వివరించగానే 6 years బ్యాక్ అండి, ఒక దగ్గర 10 సంవత్సరాల నుంచి ఆమె వీడియో చూపించడము, డబ్బులు అడుక్కోవడం సతీష్ కామను. అమ్మ నువ్వు అంత కష్టపడి అంత నడుచుకుంటూ వెళ్ళి అదంతా అది నీ హెల్త్ అసలు ఆమె హెల్త్ అస్సలు బాగాలేదండి. చాలా బాధ అనిపించింది. ఒక భయంకర మతభక్తి పెట్టేశారు ఆమెకి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వద్దనగానే ఆమె వెళ్తూనే ఉంటుంది నడుచుకుంటూ. ఆ మాట ఆమె చెప్పింది. చాలా బాధ అనిపించింది. మరి ఎందుకమ్మా అంత నడుచుకుంటూ వెళ్ళి డబ్బులు దాచిపెట్టడం, ఆయన BMW కార్లో తిరుగుతున్నాడు, దేవుడు ఇటువంటి భక్తి కోరుకోవట్లేదమ్మా. అవి చూసినప్పుడు ఇతర మతస్థులు వీళ్ళు మనల్ని ఉట్టిరట్లేదమ్మా, కొండ గొర్రెలను తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒకవైపు వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ చూసినా మీరు నడుచుకుంటూ వెళ్ళి డబ్బులు దాచిస్తున్నారు. ఇది క్రీస్తు యేసుపై పెట్టింది కాదమ్మా అని చెప్పినా కానీ తను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. ఐ రియల్లీ ఫీల్ వెరీ సాడ్ ఫర్ హర్ బికాస్ ద వే దీస్ పీపుల్ ఆర్ డిసీవింగ్ దెమ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ విగ్రహాధికులు అని చెప్తుంది కదండి. మరి ఆమె ఈ వీడియో చూసినప్పుడు ఏమనుకుంటుందండి? ఈ పాస్టర్ ఖరీదైన కారులో తిరుగుతున్నాడు, జనానికి మాయ మాటలు చెప్పి దోచుకుంటుండు, మా అబ్బాయిని అందరి ముందు అతనికి ఉన్న సమస్య అందరి ముందు తెలిసేలాగా అందరి ముందు నడిపిస్తున్నాడు. మరి అన్ని లక్షలు సంపాదిస్తున్నప్పుడు మా అబ్బాయికి ఒక వెహికల్ కొనియచ్చు కదా అనేసి ఆమెకి రాదండి ఆలోచన, ఆమెకి రాదండి. మరి కనీసము ఈ వీడియోని చేస్తుంటే కనీసం ఇప్పుడైనా కానీ అతనికి ఏమైనా వెహికల్ కొనియడమో లేకపోతే కనీసం చర్చి మెంబర్స్ వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేయడం అనేది చేయాలండి. కానీ దీన్ని గొప్పగా చూపిస్తున్నాడు. అంటే ఈ అబ్బాయి ఎప్పుడు అట్లే రావాలన్నా? అంటే అతను ఏందండి ఇది ఒక మతపరమైన భక్తి కాదు కదా. ఇప్పుడు చిట్టిల సతీష్ నీ ఊరు వచ్చారంటే నువ్వు అమ్మడి కారు పంపవా? మరి ఈ అబ్బాయి దేవుని కోసము అంత కష్టపడుతున్నప్పుడు నువ్వు ఒక వెహికల్ పంపి అబ్బాయిని పికప్ చేసుకొని తీసుకురావడం తెలియదా నీకు? మ్యాచ్ కడుపు కన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. ఆ నడకతో నీకు బైక్ ఉంది, అబ్బాయిని అందరూ మనకు కనిపించడం అవసరం అండి. అంటే నేను ఇప్పటికిప్పుడు కొనిచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఒకసారి ఆలోచించండి. ఈ బాబు చూసి చాలా బాగా అనిపించింది. చెప్పేటువంటి వారు ఉన్నారు. మనసుంటే మార్గాలు ఉంటాయి కదా. అందుకని దయచేసి ఈ లోకములో నువ్వు పైకి రావాలంటే దేవుని అభయ హస్తం, కరుణా హస్తము నీకు తోడు ఉండాలి.
ఆ హస్తం కొరకు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని 4 బుద్ధి వాక్యాలు విని ఆధ్యాత్మికంగా బలపడండి. అల్టిమేట్గా అయిన గోల్ ఏంటంటే ఆదివారం వీళ్ళు రావాలని, ఆదివారం వీళ్ళు రావాలనేది అంతే తప్ప వాళ్ళ ఆత్మీయంగా ఎదగడం, ఆర్థికంగా ఎదగడము, మానసికంగా ఎదగడం ఏందండి? వాటి మీద ఎక్కడ దృష్టి ఉందండి? సో అన్ని తీసుకొచ్చేసి మీరు ఆదివారం రండి అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఆ అబ్బాయికి మరి మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నప్పుడు ఆ అబ్బాయి ఆ విధంగా కష్టపడి నడుచుకుంటూ వస్తుంటే నీకు మనసు లేదా? మనసు లేదా? మరి అబ్బాయి చర్చికి కోసం అంత కష్టపడి వస్తున్నాడు, నీ దగ్గర వెహికల్స్ లేవా? చర్చి మెంబర్స్ బండి ఉన్న వాళ్ళు ఎవరు లేరా? పికప్ చేసుకొని తీసుకురాలేరా? మీరు చర్చి వాళ్ళందరూ కలిసి అతనికి ఏమైనా కొనిలేరా? ఇలాంటివి చూసినప్పుడే ఇతర మతస్థులు నిజంగా అండి దేవుని దూషిస్తున్నారు. సంఘం దేవుడు ఎందుకు పెట్టాడో ఉద్దేశం మర్చిపోతున్నారు. విశ్వాసులు ఎంతోమంది స్ట్రగుల్స్ ఉన్నారు, చాలామంది అండి. విశ్వాసులకి సేవకులకి ఇచ్చిన ఆశీర్వాదం, విశ్వాసులకి ఇస్తే ఆశీర్వాదం లేదని అనుకుంటుంటారండి. అదేందండి? యేసుప్రభు ఆ విధంగా చెప్పాడా? నా సహోదరులు ఎవరికి ఇచ్చినా మీరు నాకు ఇచ్చిందని ఎందుకు చెప్పండి యేసుప్రభు? కానీ ఆ మైండ్ సెట్ లేదండి, ఆ మైండ్ సెట్ లేదు. ఎందుకంటే ఇలాంటి అబద్ధ బోధకులందరూ జనాల మైండ్స్ అన్నీ ఒక మతపైన భక్తిలో పెట్టి నాశనం చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ సాడ్. ఐ రియల్లీ ఫీల్ సాడ్ అండి. చాలా బాగా అనిపిస్తుంది మనం చూసినప్పుడు. కనీసం ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఆ అబ్బాయిగా చర్చ అనేది మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తి దీనస్థితిలో ఉన్నప్పుడు అతన్ని కొంచెం మన పైకి తీసుకొచ్చే విధంగా, అతన్ని ఎంకరేజ్ చేసే విధంగా, అతను ఒక ఆర్థికంగా స్ట్రగుల్స్ ఉంటే అతన్ని కొంచెం పైకి తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్ప అవి చూపిస్తూ పాస్టర్లు దోచుకోవడం కాదు. పాస్టర్లు దోచుకొని సంఘం ఎప్పుడు ఒక పాస్టర్ని కొటేషన్ చేయడం కోసం సంఘం దేవుడు పెట్టలేదు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇలాంటివి చూపించేసి జనాల్ని మోసం చేయకండి. ఇది ఒక మతపరమైన భక్తి అండి, ఇది ఒక మతపరమైన భక్తి. పోనీ వాక్యాన్ని సరిగ్గా చెప్తారంటే ఏముండదు, టీవీ సీరియల్స్ స్టోరీస్ అవి చెప్తే తప్ప, మోరల్ వాల్యూస్ చెప్తే తప్ప వాక్యం వీళ్ళకి సరిగా తెలియదండి. తెలిస్తే ఇలా ఏం చేస్తారు? కాబట్టి దయచేసి వాక్యం చదవండి, వాక్య పిల్లల్లో ప్రతిదీ పరిశీలించండి. ప్రభు కృప మీకు తోడును గాక.